కాంగ్రెస్ నేతల సవాల్ స్వీకరించి గుడికి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన కూడా కౌశిక్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆయన్ను బయటకు వెళ్లనీయకపోవడంతో ఇంటి ఆవరణలోనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి చిత్రపటం మీద ప్రమాణం చేశారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. ఫ్లైయాష్లో 100 కోట్ల కుంభకోణం జరగలేదని మంత్రి పొన్నం నిరూపించుకోవాలన్నారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరం ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు. ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు. మనం బాధ్యత కలిగే పొజిషన్లో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తాం, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సీఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రతల కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళు అంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తూ ఉన్నాను. కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈయన్నే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడతాం. నీతికి నిజాయితీకి మారు పేరు. మీకు ఫ్లై యాష్లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయ్యాలదాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను. నిన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు, నీ కార్యకర్తలు అవసరం లేదు, పబ్లిక్ నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. తో పాటు ఓవర్లోడ్ లారీలను ఎందుకు ఆపుతలేరు? ఆ ఓవర్లోడ్ పోయే లారీలో నాకు ₹1 కూడా నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు అనేది నువ్వు ప్రమాణం చేయాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా. ఓవర్లోడ్ లారీలు పోతలేవు అని చెప్పే ధైర్యం, దమ్ము ధైర్యం నీకుందా? రెడ్ హ్యాండెడ్గా నా దగ్గర ఉంది, నేను చూపిస్తా. కాబట్టి నేను దయచేసి రేపు కూడా పొన్నం ప్రభాకర్ గారు నాలాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్నా ఇవాళ, రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతాను. రేపాడ నీకోసం 11 గంటలకి వెయిట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభుత్వం మీదే, పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేపియొద్దు మీరు. ఎందుకంటే ప్రభుత్వం మీరే, మంత్రి మీరే, ఏం లొల్లి లేదు. మొత్తం సెక్యూరిటీ పెట్టు, అందరినీ సెక్యూరిటీ పెట్టుకొని మన ఇద్దరమే వయసొద్దాం. టెంపుల్ లోపలికి పూజారీలు ఉంటారు, ఆడ వయసొద్దాం. తడి బట్టలు ఇద్దరం ఆండే గుళ్ళనే స్నానం చేద్దాం, ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను.